నమస్తే ఫ్రెండ్స్. ఐ యామ్ స్వరూపరాణి ఫ్రమ్ క్రిస్టల్ ఎంపైర్ యూట్యూబ్ ఛానల్ నుండి. ఈరోజు మార్గశిర పౌర్ణమి అంటే దత్తాత్రేయ ప్రభు జన్మించిన రోజు. అందుకని ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్తాత్రేయ ప్రభు యొక్క జయంతి సందర్భంగా మనం దత్తప్రభు ఆయన భార్య అయినటువంటి అనగామాత యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా పొందుదాం. దత్తుడు అంటే జ్ఞాన ప్రదాత. దత్తుడు త్రిమూర్తుల యొక్క స్వరూపుడు. అందుకని ఈ రోజు మనం ఆ దత్తాత్రేయుల్ని అనగాదేవి సమేతంగా ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని మనం సంపూర్ణంగా పొందుదాం. ఈయన అత్రి మహర్షి అనసూయ మాతల యొక్క కుమారుడు. మనకి 7 చక్రాస్కి కూడాను 7 ఋషుల్ని అధిపతులుగా చెప్తాం. ఆ వాటిల్లో అత్రి మహర్షి క్రౌన్ చక్రాకి అధిపతి. అత్రి మహర్షి అనసూయ తల్లి వీళ్ళ యొక్క కుమారుడే దత్తాత్రేయ ప్రభువు. అంటే ఈయన అత్రి మహర్షి బ్రహ్మ జ్ఞానం పొందిన ఋషి అన్నమాట, బ్రహ్మ ఋషి. అందుకని ఎవరమైతే గనక బ్రహ్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందుతామో అందువలన దత్తుడు వాళ్ళకి కుమారుడిగా జన్మించాడు. అంటే త్రిమూర్తులు కూడాను ఆయనకి కుమారులుగా అయ్యారనమాట. అంటే ఎవరైనా బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు ఆ త్రిమూర్తుల యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని కూడా మనం సంపూర్ణంగా పొందగలుగుతాం. అయితే ఈవిడ అనసూయ తల్లి మహాపతివ్రత. ఈ విషయం నారద మహర్షి ద్వారా త్రిమాతలో తెలుసుకొని త్రిమూర్తులు ఆమె యొక్క పాతివ్రత్య మహత్యాన్ని పరీక్షించదలుచుకుంటారు. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక రోజున వాళ్ళు ఋషుల్లాగా వేషధారణ చేసి త్రిమూర్తులు ముగ్గురు కూడా ఋషుల్లాగా అత్రి మహర్షి యొక్క ఆశ్రమానికి వస్తారు. అనసూయ మాత వాళ్ళకి ఎదురు వెళ్ళి గౌరవంగా వాళ్ళని ఆహ్వానించి తీసుకుని వచ్చి అర్ఘ్యపాజాదులతోటి వాళ్ళని పూజిస్తారు. పూజించిన తర్వాత ఆవిడ వాళ్ళని భోజనానికి ఆహ్వానిస్తే అప్పుడు త్రిమూర్తులు ఏం చెప్తారంటే వాళ్ళు అసలు త్రిమూర్తులు వచ్చిందే ఆ తల్లిని పరీక్షించడానికి కదా. మాకు ఎవరైనా కానీ మాకు ఒక నియమం ఉంది తల్లి, మాకు ఎవరైతే భోజనాన్ని పెడతారో వాళ్ళు వివస్త్రలుగా ఉండి మాకు భోజనాన్ని వడ్డించాలి అని అడుగుతారు. అప్పుడు అనసూయ మాత ఈ వచ్చింది ఎవరు అని చెప్పనేసి ఆవిడ తన యొక్క పాతివ్రత్య మహిమ వలన తెలుసుకొని ఆ వచ్చిన వాళ్ళు త్రిమూర్తులని తెలుసుకొని వాళ్ళని చంటి బిడ్డలుగా మార్చేస్తుంది. ఆవిడకి చాలా మహాపతివ్రత కదా. ఆవిడ యొక్క ఆ పాతివ్రత్య మహిమతోటి వాళ్ళ ముగ్గురిని కూడాను చంటి బిడ్డలుగా మార్చి తన స్తన్యాన్ని ఇస్తుంది అన్నమాట. అప్పుడు వీళ్ళు ఆవిడ యొక్క పాతివ్రత్య మహాత్యాన్ని తెలుసుకొని చాలా ఆనందం పొంది, తల్లి మీరు చాలా గొప్పవాళ్ళు, మీ పాతివ్రత్యం చాలా గొప్పది, మమ్మల్నే చంటిబిడ్డలుగా మార్చారు, మా కోరికని తీర్చారు, మీ పాతివ్రత్యానికి భంగం రాకుండా చేశారు. అంటే ఒక తల్లి బిడ్డకి స్తన్యం ఇస్తున్నప్పుడు అది ఒంటి మీద బట్టలు ఉండవలసిన అనేదే లేదు కనుక ఆవిడ పాతివ్రత్యానికి ఏమీ భంగం కలగలేదు అని ఏదైనా వరం కోరుకోమంటే ఆ తల్లి ఈ ముగ్గురు మీద కూడాను పుత్రవాత్సల్యం కలిగి మీ ముగ్గురు కూడా నాకు పుత్రులుగా జన్మించండి అని చెప్పని ఆ తల్లి వరం అడుగుతారు. అప్పుడు ఆ త్రిమూర్తులు ముగ్గురు కూడా మా ముగ్గురి యొక్క అంశంతోటి మేము ముగ్గురు కూడా దత్తుడు అనే పేరుతోటి నీకు దత్తతగా వస్తాము, అంటే నీకు పుత్రుడిగా జన్మిస్తాము అని చెప్పని వరం ఇస్తారు. అప్పుడు మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ ప్రభు జననం జరిగిందనమాట. తర్వాత అయితే ఈయనకి అనఘాదేవిని ఇచ్చి వివాహం చేస్తారు. అనఘము అంటే గనక పాపము లేనిది అని అర్థం. నఘము అంటే పాపం, ఆ నఘము అంటే పాపము లేనిది అని అర్థం. ఎప్పుడైతే గనక అనఘాదేవి సమేతుడిగా ఉన్నటువంటి అనఘాస్వామిని మనము సేవిస్తాము, ఆయన్ని ప్రార్థిస్తాము, అప్పుడు మనం కృత జన్మల్లో కానీ ఈ జన్మలో కానీ తెలిసి కానీ తెలియక కానీ ఏమైనా పాపాలు చేస్తుంటే లేదా మన పూర్వీకులు కానీ వాళ్ళ యొక్క పాప కర్మల తాలూకా మన బ్లడ్లో కానీ లేదా కనుక మన 7 చక్రాస్లో కానీ బాడీస్లో కానీ ఎక్కడైనా ఉన్నా కూడా ఆ అనఘాదేవి సమేతుడిగా ఉన్నటువంటి అనఘస్వామిని సేవిస్తే ఆ పాప కర్మల నుంచి మనం పూర్తిగా బయటపడతాం. ఎందుకంటే ఈయన త్రిమూర్తి స్వరూపుడు. అంటే ఒక్క దత్తుణ్ణి కనుక పూజిస్తే మొత్తం ముగ్గురు త్రిమూర్తుల్ని కూడా మనము పూజించినట్టే. అందుకని అనఘాదేవి సమేతుడిగా ఉన్నటువంటి అనఘస్వామిని సేవిస్తే
పూర్వజన్మలకి ఈ జన్మకి సంబంధించినటువంటి ఆ కర్మదోషాలన్నిటి నుంచి కూడాను మనం సంపూర్ణంగా బయటపడతాం. అనగాదేవి సమేత అనగస్వామికి 8 మంది పుత్రులు. ఈ దంపతులకి 8 మంది పుత్రులు. ఆ పుత్రులే అష్టసిద్ధులు. మనం చెప్పుకుంటాం, ఏదైనా ఒక విషయంలో మనం పరిపూర్ణత గనక సాధిస్తే దాంట్లో మనం సిద్ధత్వం పొందిన వాళ్ళం అవుతాం. సిద్ధత్వం అంటే గనక దాంట్లో మనకి మన భాషలో చెప్పుకోవాలంటే పిహెచ్డి చేసి దాన్ని పరిపూర్ణంగా తెలుసుకున్న వాళ్ళు, దానిలో సిద్ధి పొందిన వాళ్ళు అని అర్థం. అట్లాంటి 8 మంది సిద్ధులు వీరి యొక్క పుత్రులు, అష్టసిద్ధులు. ఆ అష్టసిద్ధులు ఎవరు అంటే గనక అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసిత్వ, వసిత్వ. ఈ 8 కూడా 8 రకాల సిద్ధులు. ఆంజనేయ స్వామి గురించి చెప్పుకున్నప్పుడు కూడా మనం అష్టసిద్ధి నవనిధికే దాత అని చెప్తాం. అంటే ఆంజనేయ స్వామికి ఈ 8 రకాల సిద్ధులు కూడా పొందారనమాట. అయితే అణిమా సిద్ధి అంటే ఏంటంటే సూక్ష్మ రూపాన్ని ధరించటం. ఆంజనేయ స్వామి సూక్ష్మ రూపంలోనే లంక వెళ్ళేటప్పుడు వెళ్తారనమాట. అట్లాగే మహిమ, మహిమ అంటే గనక గొప్ప రూపాన్ని ధరించటం, చాలా పెద్ద రూపాన్ని అని అర్థం అనమాట. తర్వాత లఘిమ, తేలికగా అయిపోవటం. ఎందుకంటే ఆస్ట్రల్ ట్రావెలింగ్ చెయ్యాలి అంటే, ఆకాశయానం చెయ్యాలి అన్నా చాలా తేలికగా ఉంటేనే ఎగరగలుగుతారనమాట. అలాంటి విషయంలో సిద్ధి పొందటాన్ని లఘిమా సిద్ధి అంటాం. అట్లాగే బాగా బరువుగా అవ్వటం, అంటే శత్రుమూకల్ని తుదిముట్టించడానికి ఆంజనేయ స్వామి చాలా పెద్దగా తన కాయాన్ని పెంచేస్తారు. అదే గరిమా సిద్ధి. తర్వాత ప్రాప్తి, పొందవలసిన వాటిని పొందటం కోసం మనం ప్రాప్తి అంటే ఏదైనా మనకి ప్రాప్తించింది, మన పెద్దలు కూడాను నీకు విద్యా ప్రాప్తి రస్తు, ధన ప్రాప్తి రస్తు అంటారు కదా, అలా ప్రాప్తించటాన్ని ప్రాప్తి అంటాం. ఇది కూడా ఒక సిద్ధి. తర్వాత ప్రాకామ్య, విశేషమైన కోరికలు తీరటమే. అంటే చిన్న చిన్న కోరికలు కాదు, చాలా విశేషమైనటువంటి కోరికలు తీరటాన్ని ప్రాకామ్యము అని అంటారు. అట్లాగే ఈసిత్వ, అందరి మీద కూడా పరిపాలనా శక్తిని కలిగి ఉండటం. అంటే పరిపాలనా దక్షతని కలిగి ఉండటం, ఎలాంటి వాళ్ళనైనా కూడా కంట్రోల్ చేసి పరిపాలించగలిగే శక్తిని కలిగి ఉండటమే ఈసిత్వము. తర్వాత వసిత్వ, అంటే అందరినీ కూడాను వశపరుచుకోవటం. అంటే వీళ్ళ ఆజ్ఞకి బొద్దుల్ని చేయటం. మనం ఏదైతే చెప్తామో, అంటే ఒక మంచి విషయాన్ని వాళ్ళు దానికి ఎవరో కూడాను మనకి రిఫ్యూజ్ చేయకుండా, మనని ఎదిరించకుండా, మనం చెప్పిన మాటని తూచా తప్పకుండా పాటించేటటువంటి శక్తిని పొందటమే అది వసిత్వ సిద్ధి. అంటే దీన్నే మనం ఒక రకంగా వశీకరణం అని ఇట్లా కూడా చెప్పుకుంటాం అనమాట. కాకపోతే ఈ వసిత్వ సిద్ధి అంటే మంచి విషయాల కోసం మాత్రమే వాడతాం. అయితే ఈ మొదటి 4 సిద్ధులు కూడాను మనం ధ్యానం చేయటం వలన పొందగలుగుతాం. అంటే అణిమ, మహిమ, గరిమ, ఈ సిద్ధులు, ఆ లఘిమ సిద్ధి, ఇవి 4 కూడా మనం ధ్యానం చేయటం వలన ఈ 4 సిద్ధుల్ని పొందవచ్చు. కానీ తర్వాత 5, 6, 7, 8 సిద్ధుల్ని మాత్రం కేవలం మనం జ్ఞానాన్ని పొందినందువల్ల మాత్రమే ఆ సిద్ధుల్ని పొందగలుగుతాం. అంటే అలాంటి జ్ఞానము, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి అంటే మనము దత్తపాద సమాశ్రయే అని చెప్పుకుంటాం. దత్తుణ్ణి, ఎంతో విజ్ఞాన ప్రదాత అయినటువంటి త్రిమూర్తి స్వరూపుడైన అనగాదేవి సమ్ముతుడైనటువంటి ఆ దత్త ప్రభువుని గనక ధ్యానిస్తే ఆ బ్రహ్మ జ్ఞానాన్ని మనం పొందగలుగుతాం. అప్పుడు మొత్తం వీరి యొక్క పుత్రులైనటువంటి 8 సిద్ధుల మీద కూడా మనకి సిద్ధిస్తాయి, ఆధిపత్యాన్ని మనం పొందగలుగుతాం. అట్లాగే దత్తుణ్ణి 16 రూపాల్లో చెప్తారు. అట్లా అత్రి అనసూయ పుత్రులు దత్తుడు. అలాగే ఈయనకి చంద్రుడు కూడా ఈయన సోదరుడి, దుర్వాస మహర్షి కూడా ఈయన సోదరుడి. అంటే అత్రి అనసూయ మాతలకు దత్తాత్రేయ ప్రభువు, చంద్రుడు, దుర్వాస మహర్షి ముగ్గురు సంతానం అన్నమాట. చంద్రుడికి కూడా మనం షోడశ కళలు అని చెప్తాం. పౌర్ణమి రోజున చంద్రుడు 16 కళలతోటి ప్రకాశిస్తాడు. అట్లాగే దత్త ప్రభువు కూడాను 16 రకాలైనటువంటి కళలు ఉన్నాయి. అంటే ఆయనలో అలాంటి శక్తులు ఉన్నాయి అన్నమాట. 16 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. అవి ఏంటి అంటే ఆయన యోగిరాజు, అత్రివరదుడు, దత్తాత్రేయుడు, కాలాగ్ని శమనుడు, యోగిజన వల్లభుడు, శ్రీలీలా విశ్వంభరుడు, సిద్ధరాజు, జ్ఞానసాగరుడు, విశ్వంభరావధూత, మాయాయుక్తావధూత, మయాయుక్తావధూత, తర్వాత ఆది గురువు, శివరూపుడు, శ్రీ దేవదేవ, దిగంబరుడు, శ్రీకృష్ణ శ్యామల
శ్యామ కమలా నయనుడు, అంటే శ్రీకృష్ణ శ్యామ కమల నయనుడు. ఈ 16 రూపాల్లో కూడా దత్తుడు మనకి దర్శనం ఇస్తారనమాట. అంటే ఈ ఒక్కొక్క రూపానికి ఒక్కొక్క విశిష్టత ఉంటుంది. ఎప్పుడైతే గనక మనం ఈ దత్తుణ్ణి ప్రార్థిస్తాము, సేవిస్తాము, ఆయనకి కనెక్ట్ అయ్యి మనం మెడిటేషన్ చేసి ఆయనలో ఉన్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని మనం పొందగలుగుతాము. అప్పుడు మనకి ఈ 16 రకాలైనటువంటి రూపాల్లో ఉన్నటువంటి శక్తిని, జ్ఞానాన్ని, అలాగే ఆ 8 రకాలైనటువంటి సిద్ధుల్ని కూడాను మనం సంపూర్ణంగా పొందగలుగుతాము. అంతేకాకుండా దత్తాత్రేయ ప్రభువు మనకి గురువు, ఆది గురువు అనమాట ఈయన. అట్లాగే దక్షిణామూర్తిని కూడా గురువుగా చెప్పుకుంటాము. మనకి జ్ఞానాన్ని ప్రసాదించే వాళ్ళల్లో దక్షిణామూర్తి, తర్వాత త్రిమూర్తి స్వరూపుడైనటువంటి దత్తాత్రేయ ప్రభువును. ఈరోజు దత్త జయంతి సందర్భంగా ఈ 16 రూపాల్లో ఉన్నటువంటి దత్తుణ్ణి, ఆయన యొక్క తల్లిదండ్రుల్ని, అంటే బ్రహ్మ జ్ఞానాన్ని పొందినటువంటి అత్రి మహర్షి, అనసూయ మహాపతివ్రత అయినటువంటి అనసూయ మాత నుంచి, అలాగే మనం ఆ అనఘా మాత నుంచి, అంటే పాపముల నుంచి విముక్తిని కలగజేసే తల్లి అనఘామాత, ఈ అనఘామాత నుంచి కూడాను మనం ఈరోజు శక్తిని, జ్ఞానాన్ని సంపూర్ణంగా తీసుకొని, తెలిసి కానీ తెలియక కానీ క్రిత జన్మల్లో ఏవైతే గనక మనం కొన్ని కర్మల్ని చేస్తుంటాము, లేదా మన పూర్వీకులు కానీ వాళ్ళ తాలూకా కర్మలు కానీ ఏమైనా సరే మన బ్లడ్ లో ఉన్న, మన 7 చక్రాస్ లో ఉన్న, 7 బాడీస్ లో ఉన్న, పంచకోశాల్లో ఉన్న, మన మెరిడియన్స్ లో ఉన్న, ఎక్కడ ఉన్నా కూడా ఇవన్నీ కూడాను సంపూర్ణంగా క్లియర్ అయ్యి మనం కూడా శక్తివంతులము, జ్ఞానవంతులము అవటానికి, అట్లాగే సత్యలోక స్థాపన కోసం మనం ఎందుకైతే ఈ భూమి మీద జన్మ తీసుకున్నామో, మన లైఫ్ ఆఫ్ పర్పస్ ఏదైతే ఉందో అది తెలుసుకొని మనం కూడా సంపూర్ణంగా జ్ఞానవంతులం అవటం కోసం ఈ రోజు మనం దత్తుడికి కనెక్ట్ అయ్యి మెడిటేషన్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, దేవఋషి అయినటువంటి నారద మహర్షి యొక్క సహాయంతోటి, మహావతార్ బాబాజీ, నటరాజ స్వామి, శివకామేశ్వరి తల్లి యొక్క అనుగ్రహంతో, నాగలక్ష్మి తల్లి యొక్క సహాయంతో మనం ఈరోజు మన 194వ చక్ర లెవెల్ నుంచి దత్తాత్రేయ ప్రభు, అనఘాదేవి సమేతుడైన అనఘస్వామి యొక్క అనుగ్రహాన్ని, శక్తిని పొందుదాం. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి ఫ్రెండ్స్. వేళ్లలో వేళ్ళు పెట్టుకోండి. కాళ్ళు క్రాస్ చేసుకొని మన తలపైన 5 అడుగుల కంటే హైట్ లో ఉన్నటువంటి మన 194వ చక్రం మీద దృష్టి పెట్టండి. 194వ చక్రం నుంచి 193, 192, 191, 190, అక్కడ నుండి 10 చక్రాస్ కిందకి ఆ జ్ఞానాన్ని, ఆ ఎనర్జీని మనం తీసుకుంటున్నాం మనలోకి. 180, 170, 160, 150, 140, 150, 140, 130, 120, 110వ చక్రాలోకి, మన 100వ చక్రాలోకి, 90వ చక్రాలోకి, 80, 70, 60, 50, 40, 30, 20, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 మన క్రౌన్ చక్రాలోకి, క్రౌన్ చక్రాలో ఉన్నటువంటి 1000 పెటల్స్ లోకి, అక్కడ నుండి మన ఫోర్ హెడ్ మీద ఉన్నటువంటి సోమ చక్రాల్లోకి, ఆ కింద ఉన్న గురు చక్రాల్లోకి,
రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఫ్రంట్ ఆజ్ఞా చక్రాల్లోకి, బ్యాక్ ఆజ్ఞా చక్రాల్లోకి, మన పేనల్ గ్లాండ్, పిట్యూటరీ గ్లాండ్ పూర్తిగా యాక్టివేట్ అవటానికి, మన జ్ఞాన నేత్రం తెరుచుకొని మనం దివ్య శక్తుల్ని, దివ్య దృష్టిని పొందటానికి, మన ఫ్రంట్ థ్రోట్ చక్రాల్లోకి, బ్యాక్ థ్రోట్ చక్రాల్లోకి, బ్యాక్ హార్ట్ చక్రాల్లోకి, ఫ్రంట్ హార్ట్ చక్రాల్లోకి, ఫ్రంట్ మణిపుర చక్రాల్లోకి, బ్యాక్ మణిపుర చక్రాల్లోకి, ఫ్రంట్ మణిపుర చక్రాకి లెఫ్ట్ సైడ్ న రైట్ సైడ్ న ఉన్నటువంటి మైనర్ చక్రాస్ లోకి, తరువాత ఫ్రంట్ స్వాదిష్టాన చక్రాల్లోకి, బ్యాక్ స్వాదిష్టాన చక్రాల్లోకి, మూలాధార చక్రాల్లోకి, మన అరికాళ్ళల్లో ఉన్నటువంటి సోల్ చక్రాస్ లోకి, రెండు పాదాల మధ్యలో ఉన్నటువంటి ఆరా చక్రాల్లోకి మనం సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొందటానికి, తర్వాత మన కాళ్ళకి 1.5 అడుగుల కింద ఉన్నటువంటి స్టార్ చక్రాల్లోకి, మనం ఆపాద మస్తకం అనఘాదేవి సమేతుడైనటువంటి దత్తాత్రేయ ప్రభు యొక్క శక్తిని, జ్ఞానాన్ని పూర్తిగా మనలోకి ఆహ్వానించుకున్నాం. మన అన్నమయ కోశంలోకి, ప్రాణమయ కోశంలోకి, మనోమయ కోశంలోకి, విజ్ఞానమయ కోశంలోకి, ఆనందమయ కోశంలోకి, అలాగే మన 7 బాడీస్ లోకి కూడా మన ఫిజికల్ బాడీలోకి, ఎథరిక్ బాడీలోకి, ఆస్ట్రల్ బాడీలోకి, మెంటల్ బాడీలోకి, క్యాజువల్ బాడీలోకి,
మన డైమండ్ బాడీలోకి, సెలెస్టైల్ బాడీలోకి, 2,72,000 నాడుల్లోకి, మన నాడీ మండలం సంపూర్ణంగా క్లీనింగ్ జరగటానికి, నవగ్రహాలు యొక్క అనుగ్రహాన్ని మనం సంపూర్ణంగా పొందటానికి, మన 2,72,000 నాడుల్లోకి కూడా దత్తాత్రేయ ప్రభు అనఘామాతల యొక్క అనుగ్రహాన్ని, ఆశీర్వచనాన్ని సంపూర్ణంగా తీసుకుంటుంది. ఇప్పుడు మనం ఒక 5 సార్లు ఓంకారం చెప్పుకొని మెడిటేషన్ లో కూర్చుందాం. ఓ ఓ ఓ ఓ ఓ ఇప్పుడు మనం దత్త గాయత్రిని వింటూ మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. ఓం దిగంబరాయ విద్మహే అత్రిపుత్రాయ ధీమహి తన్నో దత్తః ప్రచోదయాత్. 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 ఓం
दिगंबराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ 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 दिगंबराय विद्महे
अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि
तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि
तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि
तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि
तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि
तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्। ॐ दिगम्बराय विद्महे अत्रिपुत्राय धीमहि तन्नो दत्तः प्रचोदयात्।